హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సైట్ కాన్ అనే వెబ్సైట్. ఫ్రెండ్స్, రీసెంట్గా నా ఫస్ట్ వీడియో కూడా సైట్ కాన్ అనే వెబ్సైట్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంకా కొంచెం క్లారిటీగా కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్దామని ఈ సెకండ్ వీడియో అనేది చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో మనకి ఒకతను పేఅవుట్ తీసుకొని జెన్యున్గా పేఅవుట్ తీసుకొని తను మనకి ప్రూఫ్ కూడా చూపించారు. ఫ్రెండ్స్, ఇప్పుడు దాన్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, తను పేఅవుట్ తీసుకున్నది ఇక్కడ మనం చూస్తున్నాం. ఫ్రెండ్స్, తను జెన్యున్గా పేఅవుట్ తీసుకున్నారు. మేము తనకి కాంటాక్ట్ అయ్యి తను డీటెయిల్గా అడిగితే తను నిజంగా పేఅవుట్ తీసుకున్నారు అనేది కూడా తను చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సైట్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, మనం సైట్లోకి వచ్చేస్తున్నాం. ఫ్రెండ్స్, ఒక్క నిమిషం లోడ్ అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం సైట్లోకి వచ్చేసాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పినట్టు మనం సైట్లో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ సైన్ అప్ అనే బటన్ క్లిక్ చేద్దాం. ఇక్కడ క్రియేట్ యువర్ నేమ్, మీ పేరు, మీ పాస్వర్డ్, మీ మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేసి ఇక్కడ టైప్ లెటర్స్ అనేది క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇక్కడ నేను ఆల్రెడీ సైన్ అయ్యాను కాబట్టి సైన్ ఇన్ అవుతున్నాం. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, సైన్ ఇన్ అవుతాం. ఇప్పుడు ఫ్రెండ్స్, సైన్ ఇన్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం వెబ్సైట్లోకి వచ్చేసాం. ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది నా అకౌంట్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ స్టార్టింగ్లో కంప్లీట్ యువర్ డైలీ చెక్ లిస్ట్ బోనస్ అండ్ ఎర్న్ 5 కాయిన్స్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, అదేంటంటే ఫ్రెండ్స్, ఆ కంపెనీ అతను తనకి సపరేట్గా ఫేస్బుక్లో లైక్ చేస్తే 10 కాయిన్స్ అనేవి ఇస్తారు. ఫ్రెండ్స్, అలాగే ట్విట్టర్లో కూడా లైక్ చేస్తే మరొక 10 కాయిన్స్ ఇస్తారు. ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేసి మీరు ఆ టాస్క్లను కంప్లీట్ చేసేస్తే మీకు 20 కాయిన్స్ అనేవి వస్తున్నాయి. ఫ్రెండ్స్, తర్వాత కింద ఎవర్ రెఫరల్ లింక్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు దాని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఇదిగోండి ఫ్రెండ్స్, పైన టాప్ 2 లింక్స్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, 2 రెఫరల్స్ లింక్స్ అనేవి మేవే. ఫ్రెండ్స్, ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, మనం బ్యాక్కి వెళ్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మన మెయిన్ బ్యాలెన్స్ అనేది నా అకౌంట్లో 0.1285 రూపీస్. ఫ్రెండ్స్, పర్చేజబుల్ బ్యాలెన్స్ అనేది 0.5900. ఫ్రెండ్స్, కాయిన్స్ అనేవి 20 కాయిన్స్. ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, మీరు ఫేస్బుక్లో కనుక లైక్ చేస్తే ఈ సైట్ గురించి 10 కాయిన్స్ ఇస్తారు. ఫ్రెండ్స్, ట్విట్టర్లో కూడా దీని గురించి లైక్ చేస్తే ఇంకో 10 కాయిన్స్. ఫ్రెండ్స్, నేను అలాగే ఎర్న్ చేశాను. ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ కింద ఎవర్ వ్యూ అని ఉంది. ఫ్రెండ్స్, క్లిక్స్ అంటే ఓవర్ వ్యూ క్లిక్స్ అంటే నేను 226 క్లిక్స్ అనేవి చేశాను. ఫ్రెండ్స్, యువర్ రెఫరల్స్ అంటే నా కింద జాయిన్ అయిన వాళ్ళు 97 క్లిక్స్ అనేవి చేశారు. ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, కింద ఇక్కడ ఈ కంపెనీ అనే వాళ్ళు మనకి డీటెయిల్గా డైరెక్ట్ రెఫరల్స్ ఇవి కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ నా రెఫరల్స్ అనేది డైరెక్ట్ రెఫరల్స్ అనేది ఇక్కడ రెంటెడ్ రెఫరల్స్ అనేవి ఉంటాయి. ఫ్రెండ్స్, డైరెక్ట్ రెఫరల్స్ అనేది మీకు 100 ఇస్తారు. ఫ్రెండ్స్, మ్యాక్సిమం ఆ తర్వాత కూడా చేయొచ్చు. ఫ్రెండ్స్, కాకపోతే మీకు ఆ 100 వాటికే పడతాయి. ఫ్రెండ్స్, ఇక్కడ రెంటెడ్ రెఫరల్స్ అనేవి 200. ఫ్రెండ్స్, ముందు ఇక్కడ మనం డైరెక్ట్ రెఫరల్స్ అనేవి చూస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడ డైరెక్ట్ రెఫరల్స్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డైరెక్ట్ రెఫరల్స్ అనేది నా అకౌంట్లో 6 మెంబర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, వాళ్ళు డైలీ ఎన్ని చేస్తున్నారు, ఏ రోజు చేస్తున్నారు అనేది కూడా నేను ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, మురళి03 అనే అతను ఈరోజు 44 క్లిక్స్ అనేవి చేశారు. ఫ్రెండ్స్, ఇతనే హైయెస్ట్లో ఉన్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్రాఫ్ మ్యాప్ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, మనం
ఇదిగోండి ఫ్రెండ్స్, అతను డైలీ మినిమం 4 చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అంటే ఇక్కడ గ్రాఫ్ మ్యాప్ అనేది 1 నుంచి 5 దాకా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే ప్రతి లాస్ట్ వీక్ నుంచి డైలీ 4 అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. మనం బ్యాక్ వెళ్ళిపోదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ 6 మెంబర్స్ నా సైట్లో వాళ్ళు ఫ్రెండ్స్. ఇక్కడ రెంటెడ్ రెఫరల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ అవ్వట్లేదు దేనికంటే నా దగ్గర 0 మెంబర్స్ ఫ్రెండ్స్. రెంటెడ్ రెఫరల్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ యాడ్ ఫండ్స్ అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, యాడ్ ఫ్రెండ్స్ అనేవి ఓపెన్ చేసిన తర్వాత సెలెక్ట్ యువర్ అమౌంట్ అనేది 0.10 ఫ్రెండ్స్. ఓకే చేద్దాం. యాడ్ ఫండ్స్ ఓకే. ఇదిగోండి ఫ్రెండ్స్, మెయిన్ బ్యాలెన్స్ నుంచి మనం ఇందులో చూసాం కదా ఫ్రెండ్స్. మెయిన్ బ్యాలెన్స్లో అమౌంట్ ఇదిగోండి ఫ్రెండ్స్ $0.10 అంటే అకౌంట్లో 0.1000 ఫ్రెండ్స్. ఒకసారి రీఫ్రెష్ చేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక మనకి పర్చేసబుల్ బ్యాలెన్స్ అనేది ఎంత ఉందంటే 0.5900 ఫ్రెండ్స్. ఇప్పుడు 0.6900 ఫ్రెండ్స్, అంటే 100 తక్కువ 0.70 పైసా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, మెయిన్ బ్యాలెన్స్ అనేది ఇంకా 1285 ఫ్రెండ్స్. ఇప్పుడు 285 ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో యాడ్స్ అనేవి ఎలా చూడాలో చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ టాప్లో సెకండ్ వ్యూ యాడ్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ 7 యాడ్స్ అనేవి చూసేసాను ఫ్రెండ్స్. ఇక్కడ లైట్ బ్లాక్లో పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వైట్ కలర్లో ఉన్నవి చూడాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక దాని మీద క్లిక్ చేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కౌంట్ అనేది కూడా పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్. 5 to 10 seconds మాత్రమే ఈ వీడియో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్. క్లోజ్ అని వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇలా ఈ పేరు అనేది పడితే ఫ్రెండ్స్ మీ అకౌంట్లో మనీ వెళ్ళిపోయినాయి అని మీకు ఒక సింబల్ అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగోండి ఫ్రెండ్స్, హ్యాస్ బీన్ క్లోజ్డ్ అంటే బ్యాక్ వెళ్ళి చూస్తే ఇక్కడ 9 అని ఉంటాయి. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ వ్యూ యాడ్స్ మీద క్లిక్ చేస్తే 8 అని ఇదిగోండి ఫ్రెండ్స్ 8 అని పడింది. అలాగే ఈ మిగతా 8 యాడ్స్ అనేవి మనం కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం బ్యాక్ వెళ్దాం ఒక్కసారి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్యాక్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ డాష్ బోర్డ్ అనేది బ్యాక్ అనమాట. అది మన మెయిన్ అకౌంట్కి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇందాక యువర్ రెఫరల్స్ అంటే 97, యూ అంటే 226 అనేది ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక క్లిక్ చేసాం కాబట్టి 227 అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఏ అకౌంట్లో ఉన్నామో చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కావాలంటే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మెంబర్షిప్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మెంబర్షిప్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మన మెంబర్షిప్ ఏంటంటే స్టాండర్డ్, అది ఫ్రీ అకౌంట్ ఫ్రెండ్స్. ఇక్కడ తర్వాత బై డైమండ్ అంటే డైమండ్ అకౌంట్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత టైటానియం అనే అకౌంట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రీ అకౌంట్ కాబట్టి ఇది ఫ్రెండ్స్ డైమండ్ అనేది $80 పెట్టి మనం పర్చేస్ చేయాలి ఫ్రెండ్స్. అది కూడా 1 year మెంబర్షిప్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ కింద లాస్ట్లో 1 year మెంబర్షిప్. ఇది స్టాండర్డ్ అంటే లైఫ్ టైం ఫ్రెండ్స్. తర్వాత టైటానియం అనేది కూడా లైఫ్ టైం కాదు ఫ్రెండ్స్, 1 year. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఫ్రెండ్స్. ఇప్పుడు దానికి దీనికి తేడా చూద్దాం ఫ్రెండ్స్. గ్రాడ్యుయేటెడ్ 4 యాడ్స్, గ్రాడ్యుయేటెడ్ 8 యాడ్స్ అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు గ్రాడ్యుయేటర్ అనేది డబుల్ అవుతుంది ఫ్రెండ్స్. కాయిన్స్ అనేవి కూడా డబుల్ అవుతాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, మినిమం పేఅవుట్ అనేది $4 ఫ్రెండ్స్, రెండింటికి ఈక్వలే. ఇదిగోండి ఫ్రెండ్స్, క్యాష్ అవుట్ అనేది అంటే పేఅవుట్ తీసుకునేది 7 daysకి మినిమం 7 days ఆగాలి ఫ్రెండ్స్. మనం ఇక్కడ దీంట్లో వచ్చేసి 5 days ఫ్రెండ్స్. తర్వాత రెఫరల్స్ అనేవి లిమిట్ రెంటెడ్ రెఫరల్స్ అంటే మనం రెఫరల్స్ కొంటాం కదా ఫ్రెండ్స్, అవి మన దాంట్లో వచ్చేసి ఫ్రీ అకౌంట్కి వచ్చేసి 200 ఫ్రెండ్స్. ఇక్కడ డైమండ్ అకౌంట్కి వచ్చేసి 2000 ఫ్రెండ్స్. అంటే ఇక్కడ చాలా రెఫరల్స్ అనేవి కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. మనం ఇక్కడ డైరెక్ట్ రెఫరల్స్ అంటే మనం ఒకళ్ళకి లింక్ అనేది ఫార్వర్డ్ చేసి
వాళ్ళని జాయిన్ చేస్తే 100 ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. కానీ డైమండ్ అకౌంట్లో 200 మెంబర్స్ దాకా జాయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వర్కింగ్ డేస్ అనేది మినిమం 7 days రెంటెడ్ వెయిటింగ్. అంటే మనం రిఫరల్స్ కొనడానికి కూడా 7 days ఆగాలి ఫ్రెండ్స్. పేఅవుట్ తీసుకోవడానికి కూడా 7 days ఆగాలి ఫ్రెండ్స్. ఇక్కడ మ్యాక్సిమం 100 రిఫరల్స్ ప్యాకేజ్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం 100 ఇది కూడా. అలాగే దీంట్లో కూడా కొంచెం చేంజ్ అయింది ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం 2 అంటే దీనికి డైమండ్ అనే అకౌంట్కి ఫ్రీ అకౌంట్కి 2 అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ డైమండ్కి టైటానియం అనేది కూడా 2 అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 4 తర్వాత 8 తర్వాత 10 అనేది వస్తుంది ఫ్రెండ్స్. అలాగే దీనికి ఒక 20 అనేది 2 డిజిట్ అనేది మారుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ 5 ఇక్కడ 4. అలాగే కొంచెం వేరియేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక క్యాల్కులేషన్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగో ఫ్రెండ్స్, ఇది మన స్టాండర్డ్ అకౌంట్ మెంబర్షిప్. ఇదిగో ఫ్రెండ్స్, రెఫరల్స్ అనేది 25 మెంబర్స్ ఫ్రెండ్స్. డైలీ వాళ్ళు క్లిక్స్ పర్ డే అంటే ఒక రోజుకి ఒక క్లిక్ చేస్తే మనకి $0.17 అనేవి వస్తుంది ఫ్రెండ్స్. అంటే 0.0 కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చూద్దాం ఒకసారి. $1,700 అనేవి మీ అకౌంట్లో ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఇందాక మనం చూసాం ఫ్రెండ్స్, స్టార్టింగ్లో నా మెయిన్ బ్యాలెన్స్ వచ్చేసి 0.1248 అనేది ఉంది ఫ్రెండ్స్. అలాగే అక్కడ ఒక 25 మెంబర్స్ డైలీ ఒక క్లిక్ కనుక చేస్తే మీ అకౌంట్కి మీ ద్వారా జాయిన్ అయ్యే వాళ్ళకు డైలీ ఒక క్లిక్ అనేది చేస్తే $0.17 అనేది మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం కావాలంటే. నెక్స్ట్ డైలీ వాళ్ళు 2 క్లిక్స్ అనేవి చేస్తే 0.3000 అంటే డైలీ 6 క్లిక్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగో ఫ్రెండ్స్, అంటే డైలీ 6 క్లిక్స్ కనుక చేస్తే 25 మెంబర్స్ రెఫరల్స్ మీకు ఇదిగో ఫ్రెండ్స్ 0.79 ఫ్రెండ్స్. అంటే దగ్గరగా 21 మైనస్ 0.21 అంటే $1కి తక్కువ ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, కావాలంటే ఒక క్లిక్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇదిగో ఫ్రెండ్స్, ఒక క్లిక్ మీద చేసి ఓకే చేయండి ఫ్రెండ్స్. 50 మెంబర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, తేడా ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం క్లిక్స్ అనేవి 6 యాడ్స్ అనేవి ఇదిగో ఫ్రెండ్స్ 50 మెంబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ మీ రెఫరల్ కింద. వాళ్ళు డైలీ 6 కనుక చేస్తే మీకు దగ్గరగా $1.5 అనేది వస్తుంది ఫ్రెండ్స్. పర్ మంత్ $46.20 అనేవి మీకు వస్తాయి ఫ్రెండ్స్. పర్ ఇయర్ అనేది $562.10 అనేది మీరు పేఅవుట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది జస్ట్ మనం ఇక్కడ ఆ సైట్ వాళ్ళు ఇచ్చిన క్యాలిక్యులేషన్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. కావాలంటే ఇదిగోండి ఫ్రెండ్స్, 50 మెంబర్స్ డైలీ 1 యాడ్ కనుక చేస్తే మీకు $0.29 అనేవి వస్తుంది ఫ్రెండ్స్. పర్ మంత్ $8.70 అనేవి వస్తాయి. పర్ ఇయర్ $105.85 అనేవి మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ క్యాలిక్యులేషన్ డీటెయిల్గా ఇచ్చారు ఫ్రెండ్స్. మనం అకౌంట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ కమిషన్ వాల్యూస్ అనేది మీకు వాల్యూస్ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ కింద అంటే వాళ్ళు కమిషన్ అనేది చేసి మీకు ఎవరెవరికి ఏ మెంబర్షిప్కి ఎంత అమౌంట్ అనేది పడుతున్నాయో కూడా డీటెయిల్గా ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇదిగోండి కింద చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఏ ప్లాన్లో ఉన్నారో మీకు ఎంత అమౌంట్ వస్తాయో చూసుకోవచ్చు కూడా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు బ్యాక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇది మనం సైట్లోకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ రెఫరల్స్ అనేవి కూడా కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఇందాక మీరు చెప్పాం కదా ఫ్రెండ్స్, రెంటెడ్ రెఫరల్స్ అనేవి ఇదిగోండి ఫ్రెండ్స్. ఈ రెంటెడ్ రెఫరల్స్ అనేది మనం ఇక్కడ రెంటెడ్ రెఫరల్స్ మినిమం $0.6,000 అనేవి ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ రెంటెడ్ రెఫరల్స్ అనేది టాప్లో గ్రీన్ కలర్ సెకండ్ సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్. దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఒక నిమిషం ఫ్రెండ్స్, లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, రెఫరల్స్ అనేవి ఇక్కడ రెఫరల్స్ అనేవి కూడా పడుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, రెఫరల్ ఎంత మీ దగ్గర ఎంత అమౌంట్ అయితే ఉన్నాయో అవి రెఫరల్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మినిమం వచ్చేసి 3 రెఫరల్స్ ఫర్
0.60 ఫ్రెండ్స్. అంటే 3 రెఫరల్స్ అనేవి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 0.60 ఫ్రెండ్స్. ఇప్పుడు నా దగ్గర 0. ఒకసారి ఫ్రెండ్స్ మనం బ్యాక్కి వెళ్ళి అమౌంట్ ఎంతనే చూసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ మన దగ్గర 0.69 ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు కావాల్సింది 60 ఫ్రెండ్స్. కాకపోతే మనం కొంత టైం వరకు వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే $1 దాకా వచ్చేస్తే 5 రెఫరల్స్ డైరెక్ట్ ఒకేసారి కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. లేకపోతే పేఅవుట్ అనేది కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ 20 రెఫరల్స్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి $4 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 20 రెఫరల్స్ అనేవి అలాగే పెరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. $1కి వచ్చేసి 5 రెఫరల్స్ వస్తాయి ఫ్రెండ్స్. అలాగే మనం ఎంతేమో ఇదిగో ఫ్రెండ్స్ $20 దాకా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి $20 దాకా పెడితే 100 రెఫరల్స్ చూసాం కదా ఫ్రెండ్స్. మనం 100 రెఫరల్స్ అంటే డైలీ మనకి $2 దాకా వస్తాయి ఫ్రెండ్స్. $1.5 వచ్చింది ఫ్రెండ్స్ మనకి. అంటే ఇప్పుడు మనం $20 కనుక అమౌంట్ కనుక చేసుకొని రెఫరల్స్ అనేది కొంటాయి ఫ్రెండ్స్. డైలీ వాళ్ళు 1 క్లిక్ కనుక చేస్తే మనకి డైలీ $1.5 అనేది వస్తుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఒక్కసారి జస్ట్ క్యాలిక్యులేట్ చేసుకోండి ఫ్రెండ్స్. కావాలంటే జస్ట్ ఈ రెఫరల్స్ అనేవి కొంత లిమిటెడ్ పీరియడ్ మాత్రమే వాళ్ళు వ్యాలిడిటీ ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వెబ్సైట్లో అనమాట. వాళ్ళు 1 month అవ్వచ్చు, కాకపోతే 2 months అనేది ఇవ్వచ్చు. అక్కడ మీకు మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. కాకపోతే ఇది రెంటెడ్ రెఫరల్స్ అనేది మీకు కొంతవరకే టైం అనేది ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. కాకపోతే అది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసి చెప్తాం ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎంత అమౌంట్ అయితే ఉందో, మన దగ్గర ఎన్ని రెఫరల్స్ అయితే కావాలో అన్ని రెఫరల్స్ అనేవి మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నాకు $0.69 అనేవి ఉన్నాయి. ఇక్కడ 3 రెఫరల్స్ అనేవి మనం కొనుక్కుందాం వద్దు అనేది చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కాకపోతే $1 అంటే ఇంకా $0.4000 కనుక అంటే ఇంకా 5 to 6 days కనుక మనం ఇలానే ఎర్న్ చేసి 5 మెంబర్స్ అనేవి 5 రెఫరల్స్ అనేది కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. లేకపోతే మనం 3 కొందాం ఫ్రెండ్స్ ఇప్పుడే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకోసం ఇక్కడ రెఫరల్స్ అనేవి కొని చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 3 మెంబర్స్ రెఫరల్స్ అనేవి వస్తాయి నా అకౌంట్లోకి. ఇదిగో ఫ్రెండ్స్ 3 రెఫరల్స్ అనేవి. యువర్ రెఫరల్స్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ యాడెడ్ టు యువర్ అకౌంట్ ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ మనం రిఫ్రెష్ చేద్దాం ఒకసారి అకౌంట్ అనేది. ఇదిగో ఫ్రెండ్స్ రిఫ్రెష్ అయింది. ఇక్కడ రెంటెడ్ రెఫరల్స్ అనేవాళ్ళు 3 members యాడ్ అయ్యారు ఫ్రెండ్స్. కావాలంటే చూడొచ్చు. దాని మీద క్లిక్ చేస్తే వాళ్ళు ఎవరెవరు అనేది మనకి డీటెయిల్స్ పడతాయి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లు అనేవి ఇవ్వరు కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోజు నుంచి వాళ్ళు మన దగ్గర 29 అంటే నెక్స్ట్ పేమెంట్ అంటే 29 days ఉంటారు ఫ్రెండ్స్ మన అకౌంట్లో. మనం వాళ్ళు ఎన్ని క్లిక్స్ అయితే చేస్తారో అవన్నీ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది రెఫరల్ ఆప్షన్ అనేది ఇంకొకటి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏంటంటే ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళు ఇంకా 30 days అనేది నా అకౌంట్లో పనిచేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు ఎన్ని అయితే యాడ్ చేస్తారో దాంట్లో ఇంత % అనేది నాకు యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం దీని మీద క్లిక్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇప్పుడే ఫస్ట్ టైం తీసుకోవటం ఫ్రెండ్స్ ఈ రెఫరల్స్ అనేవి. ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ పర్ఫార్మ్ అండ్ యాక్షన్ అనేది ఆప్షన్ ఇచ్చాడు, చూద్దాం. I want to recycle them. Recycle for $0.21. I want to pay. Keep them. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఆప్షన్ అనేది. రెన్యూ అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు రెన్యూ ఫర్ 30 days 5% ఆఫర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన ఆఫర్స్ ఫ్రెండ్స్. ఏంటంటే మనం వాళ్ళని ఇంకో 1 month అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ రెఫరల్స్ అనే వాళ్ళు కూడా కొంతమంది ఎర్న్ చేస్తారు, కొంతమంది ఎర్న్ చేయరు ఫ్రెండ్స్. ఇప్పుడు మన లక్ బాగుంది అనుకొని మనకి ఒక 5 members వచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళు బాగా ఎర్న్ చేస్తారు ఫ్రెండ్స్. మనకి పేఅవుట్ కూడా మనకి బాగానే వస్తుంది ఫ్రెండ్స్ అనుకుంటే ఇప్పుడు వాళ్ళనే ఉంచుకోవాలి అనుకుంటే ఈ ఆప్షన్స్లోకి వచ్చి మీకు నచ్చిన ఆప్షన్ అంటే మీకు హెల్ప్ఫుల్గా ఉండే ఆప్షన్ అనేది ఓకే చేసుకొని చూసుకోవాలి ఫ్రెండ్స్. నాకు అక్కర్లేదు కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్
ఈ ముగ్గురు నా అకౌంట్లో ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మన మెయిన్ అకౌంట్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ నా అకౌంట్లో ఇదిగో ఫ్రెండ్స్ ఇందాక ఇక్కడ $0.6900 అనేవి నా అకౌంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు $0.0900 మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ రఫల్స్ అనేవి 3 రఫల్స్ అనే వాళ్ళు కూడా నా అకౌంట్లోకి వచ్చారు ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ 3 రెఫరల్స్ అనేది యాడ్ అయ్యారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ అకౌంట్లో వచ్చేసి మనం డైలీ కనుక 17 to 18 యాడ్స్ అనేవి ఆ కంపెనీ వాళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డైలీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నోటీస్ ఏంటంటే డైలీ వాళ్ళు 16 యాడ్స్ అనేవి వస్తారు ఫ్రెండ్స్. జస్ట్ మనం క్లిక్ చేసి 5 to 10 seconds ఆ కౌంట్ డౌన్ కంప్లీట్ అయిపోయిన దాకా ఉంటే చాలు ఫ్రెండ్స్. ఈ సైట్లో ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ దీంట్లో కొంచెం పేషెన్స్గా వర్క్ చేయాలి ఫ్రెండ్స్, ఒక 1 month దాకా ఫ్రెండ్స్. ఇక్కడ నేను జాయిన్ అయింది ఎప్పుడంటే ఫ్రెండ్స్ 18 on this month ఫ్రెండ్స్. ఇప్పుడు 18 జాయిన్ అయ్యాను. ఇప్పటికీ నా దగ్గర ఫ్రెండ్స్ ఇందాక $0.6000 అనేవి ఉన్నాయి. అంటే ఇదిగో ఫ్రెండ్స్ రెండు క్యాలిక్యులేట్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు 0.900 అంటే ఫ్రెండ్స్ ఇది కొంచెం ఇక్కడ దగ్గరగా $0.70 అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఈరోజు యాడ్స్ అనేవి కూడా కంప్లీట్ చేయలేదు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ 0.70 అనేది వేసుకుందాం. అంటే నేను జాయిన్ అయ్యి ఈ నెల 18 అనే రోజు జాయిన్ అయ్యా ఫ్రెండ్స్. ఆ రోజు నుంచి ఈరోజు 29 ఫ్రెండ్స్ డేట్ అనేది. అంటే ఇప్పుడు దాకా దగ్గరగా 11 days ఫ్రెండ్స్. అంటే నేను నా కింద 6 members జాయిన్ అయ్యారు ఫ్రెండ్స్. వాళ్ళ ద్వారా కొంత అమౌంట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. నేను చేస్తూ అనేది కూడా డైలీ నేను వాళ్ళు ఎన్ని యాడ్స్ అయితే ఇస్తారో అన్ని యాడ్స్ అనేవి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ కావాలంటే రెఫరల్స్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇదిగో ఫ్రెండ్స్ రెఫరల్స్ అనేవి చూద్దాం. వాళ్ళు డైలీ అనేది మినిమం అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. మ్యాక్సిమం అనేది 17 యాడ్స్ అనేవి చేయట్లేదు ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ కావాలంటే ఇక్కడ చూద్దాము. మురళి అనే అతను ఇందా మనం చూసాం కదా ఫ్రెండ్స్, అతను డైలీ 4 యాడ్స్ అనేవి మాత్రమే చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ నుంచి తను 4 మాత్రమే చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా హైలోకి వెళ్ళట్లేదు. ఫ్రెండ్స్ సంగల అనే అతను తను కూడా చూద్దాం. ఇంకా మనం ఇదిగో ఫ్రెండ్స్ తను కూడా 4 మాత్రమే చేస్తున్నారు ఫ్రెండ్స్ డైలీ. ఇంకొకటి రామ అనే అతను ఇదిగో ఫ్రెండ్స్ తను ఒక్కొక్కసారి చేస్తున్నారు, ఒక్కొక్కసారి చేయట్లేదు ఫ్రెండ్స్. చేస్తే 4 చేస్తారు, లేకపోతే అసలు చేయలేదు. ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టైం టేబుల్ అనేది క్యాలిక్యులేషన్ అనేది కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ 24 చేశారు ఫ్రెండ్స్. 25 అప్పుడు చేశారు. ఇంకా మళ్ళీ 26, 27, 28 అనే డేట్స్ను చేయలేదు. ఈరోజు చేయలేదు ఫ్రెండ్స్. నిన్న చేశారు అతను. ఇలాగా వాళ్ళు చేసిన దానికి మనకి 5 to 10% ఆర్ 15 అంటే 15% అనే అమౌంట్ అనేది వాళ్ళు ఎన్నైతే యాడ్ చేస్తారో అంత అమౌంట్ మనకి ఇస్తారు ఫ్రెండ్స్. ఇందాక మనం రెఫరల్స్ చూసాం కదా ఫ్రెండ్స్. 25 members చేస్తే డైలీ మినిమం 1 click కనుక చేస్తే వాళ్ళు $0.17 అనేవి వస్తాయి ఫ్రెండ్స్. 25 members చేయాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ నా దగ్గర ఇప్పుడు 6 members ఉన్నారు ఫ్రెండ్స్. అప్పుడు నాకు ఎంత అమౌంట్ వస్తాయో చూసుకోవాలి ఫ్రెండ్స్. కాకపోతే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి అమౌంట్ అనేది తక్కువే రావచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఒక 1 month దాకా ఎన్ని పేషెన్స్గా చేయాలి ఫ్రెండ్స్. నేను జస్ట్ డైలీ ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ యాడ్స్ అనేవి ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసి ఎర్న్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 11 days నుంచి జస్ట్ డైలీ 5 minutes అనేది ఎర్న్ చేస్తూ చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ నా కింద 6 members అనేది జాయిన్ చేశాను ఫ్రెండ్స్. అలాగే డైలీ అనేది జస్ట్ 5 to 5 minutes మాత్రమే పడుతుంది ఫ్రెండ్స్. 5 seconds అనే యాడ్స్ అనేవి మీరు అలాగ జస్ట్ 1-2 సార్లు చేసి వదిలేయాలి ఫ్రెండ్స్. అలాగా ఇప్పుడు ఈ సైట్ గురించి ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు సైట్ గురించి తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మనం బ్యాక్కి వెళ్ళిపోదాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సైట్ కనుక మీకు జెన్యూన్గా పేఅవుట్స్ అనేది ఇస్తున్నాయి అంటే అది మంచి విషయం ఫ్రెండ్స్. ఇవ్వట్లేదు అంటే అది అంటే మంచి విషయం కాదు.
ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామందికి ఈ వెబ్సైట్లో చాలామంది జెన్యున్గా సంపాదిస్తున్నారు ఫ్రెండ్స్. పేఅవుట్ అనేది కూడా తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ ఒక్క నిమిషం. ఈ సైట్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెఫరల్స్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రెఫరల్స్ అనేవి మన ద్వారా జాయిన్ అయిన వాళ్ళు డైలీ చేస్తేనే మనకి కొంత అమౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మిగతా అమౌంట్ అనేది మనం చేస్తేనే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ డైలీ ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి సైన్ అప్ అయ్యి డైలీ ఈ యాడ్స్ అనేది కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఒక 1 month దాకా పేఅవుట్స్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. ఆ 1 month తర్వాత రెఫరల్స్ అనే వాళ్ళని కొనుక్కోండి ఫ్రెండ్స్. డైలీ రెఫరల్స్ అనే వాళ్ళు కొన్న తర్వాత మీరు చూసారు కదా ఫ్రెండ్స్, మీకు 1 monthకి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు $4 అనేవి చేస్తే ఫ్రెండ్స్ మీకు అమౌంట్ ఎంత వస్తుంది చూద్దాం ఫ్రెండ్స్. ఒక నిమిషం. ఇప్పుడు మినిమం $4 అనే పేఅవుట్ ఫ్రెండ్స్ ఇక్కడ దీంట్లో ఈ సైట్లో. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ సైట్లోకి వచ్చేసి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ 25 members ఫ్రెండ్స్. ఇప్పుడు మనం $0.17 ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే 0.17 ఫ్రెండ్స్. ఇప్పుడు 1 month ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇందాక నేను రెఫరల్స్ అనేది కొన్న తర్వాత 1 month వాళ్ళు వ్యాలిడిటీ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి కావాలంటే. ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడ క్యాలిక్యులేట్ చూద్దాం. 0.17 ఇంటూ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డైలీ 25 members కనుక యాడ్ చేస్తే 25 members అనే వాళ్ళు చేస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇందాక మనం చూసాం కదా ఫ్రెండ్స్, రెఫరల్స్ అనేవాళ్ళు ఎంతమంది కొనాలో అనేది ఫ్రెండ్స్. ఇప్పుడు మన దగ్గర $1 కనుక ఉంటే 5 రెఫరల్స్ అనేవాళ్ళు కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 25 రెఫరల్స్ అనేవాళ్ళు కొంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే మనం ఎంత అమౌంట్ పెట్టాలంటే $2 ఫ్రెండ్స్. 25 members అంటే $2.60 ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 2.60 అంటే మనం రెఫరల్స్ 25 members కాదు ఫ్రెండ్స్, 26 members అనేవాళ్ళు వస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 25 రెఫరల్స్ అనేది చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. 25 $1 ఎంత 5. ఇప్పుడు మనం $4 అనేవి చేయాలి ఫ్రెండ్స్. అంటే $1కి వచ్చేసి 5 members ఫ్రెండ్స్. అలాగే మనకి 25 members రావాలంటే $4.50 ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్యాల్కులేట్ చూద్దాం ఫ్రెండ్స్. 1 month $4.50 అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఒక $4 to $5 కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ రెఫరల్స్ కొన్న తర్వాత డైలీ వాళ్ళ నుంచి మనకి ఎంతైతే వస్తాయో చూద్దాం ఫ్రెండ్స్. అమౌంట్ అనేది 0.17 ఇంటూ 30 $5 ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొనేది మాత్రం $4కి మనకి $1 అమౌంట్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే పేఅవుట్ అనేది కూడా కొంచెం పెరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సైట్లోకి వెళ్దాం. ఇదిగో ఫ్రెండ్స్ మనం సైట్లోకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైట్ గురించి మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు జస్ట్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు రెఫరల్ లింక్ అనేది ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఆ రెఫరల్ లింక్ క్లిక్ చేస్తే ఈ సైట్లోకి వచ్చారు ఫ్రెండ్స్. జస్ట్ మీరు సైన్ అప్ అయ్యి రిజిస్టర్ అయ్యి డైలీ యాడ్స్ అనేది క్లిక్ చేస్తూ మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ గురించి మరిన్ని వెబ్సైట్స్ గురించి తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఎంటర్ చేయండి ఫ్రెండ్స్.